అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణకు సంబంధించి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చినాడు. అదేవిధంగా వివిధ ప్రవేశ పరీక్షలు ఇచ్చినాడు. ఈసెట్, ఎడ్సెట్, లాసెట్, ఐసెట్, పీజీ సెట్ ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అనేది జరిగింది. పీఈ సెట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన డేట్స్ వివరాలు అనేది వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ హెడ్డింగ్ చూస్తే ఏప్రిల్ 29, 30 తేదీలలో అగ్రికల్చర్, మే 2 నుంచి ఇంజనీరింగ్ అని ఇచ్చినాడు. ఎఫ్సెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు ఖరారని ఇచ్చినాడు. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్ అని ఇచ్చినాడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చినాడు చూడండి. గతానికి భిన్నంగా ఈసారి ఎఫ్సెట్, ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్, ఫార్మసీకి సంబంధించి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఎంట్రన్స్తో ఈ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు, తర్వాత మే 2 నుంచి 5 వరకు 4 రోజుల పాటు ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మొత్తం 7 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మండలి మనకు విడుదల చేయడం అనేది జరిగింది. ఆ తేదీల వివరాలు ఒకసారి మనం చూస్తే మొత్తం 7 ప్రవేశ పరీక్షల్లో 5 జూన్ నెలలో జరుగుతాయి. జూన్ 19వ తేదీతో పరీక్షలు అనేటివి కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఈఏపీ సెట్ 45 రోజుల సమయం ఇచ్చేవారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించి. ఈసారి అగ్రికల్చర్ విద్యార్థులకు 39 రోజులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు 42 రోజులు టైం మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఇతర ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన వివరాలు చూస్తే ఈఏపీ సెట్ ఇంతవరకు చెప్పుకున్నట్టు అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి జేఎన్టీయూహెచ్ దీన్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పరీక్ష తేదీలు వచ్చేసి ఏప్రిల్ 29, 30న. అదేవిధంగా ఈఏపీ సెట్ బీటెక్ సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి జేఎన్టీయూహెచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఈసెట్ బీటెక్, బీ ఫార్మసీలోకి లేటరల్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దీన్ని ఓయూ కండక్ట్ చేస్తుంది. మే 12వ తేదీన దీనికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఎడ్సెట్ టీచర్ కోర్సులు ఉంటాయి కదా, బీఈడి, దీనికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జూన్ 1వ తేదీన ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. లాసెట్ 3 years అండ్ 5 years సంబంధించి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సులు అన్నమాట, ఓయూ కండక్ట్ చేస్తుంది. జూన్ 6న దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ చేసే వాళ్ళకి సంబంధించి ఎంజీయూ యూనివర్సిటీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జూన్ 8, 9 తేదీలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అదేవిధంగా పీజీఈ సెట్ ఎంటెక్, ఎంఫార్మసీ తదితర కోర్సులు చేయడానికి జేఎన్టీయూ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జూన్ 16 నుండి 19 వరకు కండక్ట్ చేస్తారు. తర్వాత పీఈ సెట్ డిప్లొమా ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిపిఈడి, బీపీఈడి కోర్సును పాలమూరు యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. జూన్ 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంట్రన్స్ రాసే వాళ్ళు ఏ బుక్స్ చదవాలి ఏమనేది ఒకసారి తెలుసుకొని మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే మనకు మంచి యూనివర్సిటీలలో సీట్ రావడం అనేది జరుగుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డేట్స్, వీటికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.